శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాములు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు. విషయము దుర్గుణాలు, సద్గుణాలు. ధర్మానికి అనుగుణంగా మానవులు తమ జీవితాలను నిర్వహించుకోవాలని ఉంటే వారు ఏ పనిని చేసినా దానిలో కొన్ని నియమాలను పాటించాలి. వారికి ఈ నియమాలను గురించి తెలియజెప్పడం చాలా అవసరం. కానీ వారికి వారే వాటిని అంగీకరించి పాటిస్తేనే బాగుంటుంది. ఎవరైనా బలవంత పెట్టి నియమాలను పాటింపచేయటంలో పెద్ద గొప్ప ఏమీ లేదు. తరానికి ఒక సహజ గతిలో మన వరకు ఈ పరంపర చేరింది. పరంపరలో మన కొరకు వచ్చిన ఇట్టి నియమాలన్నీ శాస్త్రంలో సూత్రాలుగా ఏమీ వ్రాయబడలేదు. కారణం ఏమంటే దేనినైనా నియమంగా పెడితే అది తప్పనిసరి అవుతుంది. సహస్రం వద ఏకం మా లిఖ, 1000 మాటలను మాట్లాడు కానీ ఒక్కటి కూడా వ్రాయకు అని అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు ప్రతి చోట ఇది చెయ్యాలి, అది చెయ్యొద్దు అంటూ గమనికలను పెట్టడం ఒక పద్ధతిగా మారింది. నేను పూజ చేసుకునే చోట కూడా మీరు మాట్లాడవద్దు, చొక్కాను అనగా అంగీ ధరించవద్దు అని వ్రాస్తారు. ఇక నుంచి అట్లా చేయవద్దు. మిమ్మల్ని వేలెత్తి చూపి ఈ విధంగా ఇది ఒక నియమం అని బలవంత పెడితే ఇంతవరకు నేను చెప్పిన మంచి నియమాన్ని నేనే ఉల్లంఘించినట్లవుతుంది. ఏమైనా చేయవద్దు అంటే అదొక తప్పనిసరి నియమంగా అవుతుంది. అది ఒక తప్పు. నేను కనుక మీరే ఆలోచించండి వ్రాయవచ్చో లేదో అని ఉంటే అదొక పద్ధతిగా ఉండేది. ఎవరిలో ఏ లోపాలు ఉన్నా వాటిని మరీ పెద్దవిగా చేయవద్దు. కానీ ఏ చిన్న మంచి ఉన్నా దాన్ని అభినందించాలి అని మహాత్ముల వచనం. మరి ఇప్పుడు నేనే మీ లోపాలను చెబుతున్నాను, ఇతరుల తప్పిదాలను బయట పెట్టరాదు. వారిలో ఉన్న మంచిని మాత్రమే పైకెత్తి చూపాలి. క్షీణించే చంద్రంలో కూడా మెరుపు, చల్లదనం ఉంటుంది. కనుక లోకమంతా దాన్ని చూసి ప్రశంసించాలని శివుడు దాన్ని తలపై ధరిస్తాడు. కానీ ఆయన హాలాహలాన్ని ఎవరికి చూపకుండా తన గొంతులో పెట్టుకుంటాడు. దండికవి ఇట్లాగే వర్ణిస్తాడు. లోకజీవనంలో ఈ రోజుల్లో ఇతరులలో తప్పులను వెతికి పట్టి పెద్దగా చేయడం అనేది ఎక్కువైంది. ఉన్నత విద్యావంతులు చాలా ఎక్కువ తప్పులను పట్టుకుంటారు. దోషాలను పట్టుకోవడం విద్వాంసుల పని. అట్టివారిని దోషజ్ఞులు అంటారు అని వారు వాదించవచ్చును. విద్వాంసుడినే దోష అగ్నుడు అని అంటారు. కానీ దోషజ్ఞుడు అంటే తప్పును ఎరిగినవాడు అని అర్థం. దాన్ని పెద్దగా చేసి ప్రచారం చేసేవాడు అని కాదు కదా. మనం దోషాలను గ్రహించి వాటిని నివారించేందుకు ప్రయత్నించాలి. తప్పు ఉన్నవారికి దాన్ని మామూలుగా కూడా చెప్పవచ్చు. కానీ అంతు లేకుండా తప్పులు పడుతూ గోరంతలు కొండంతలు చేసి బయట పెట్టకూడదు. మనం ఎవరిలో అయినా దోషాన్ని పట్టుకోవాలంటే ఆ పనిని చేయడానికి పూర్తి అర్హతను కలిగి ఉండాలి. మనలోనే అనేక తప్పులను పెట్టుకుని ఇతరులకు బోధించడం వల్ల ఏం ఉపయోగం లేదు. కొన్నిసార్లు మనం వారిని తప్పు పట్టినందుకు గాను వారు ఇంకా మొండిగా, ఇంకా బాహాటంగా తప్పిలం చేసే అవకాశం ఉంటుంది. కనుక సలహాలు ఇచ్చేందుకు అర్హతను కలిగి ఉన్నప్పుడే మన సలహా గౌరవింపబడుతుంది. అప్పుడే మనం వేరొకరికి సలహా ఇవ్వాలి. ఇతరులలో మంచిని ప్రశంసిస్తే అతడు ఎక్కువ ఉత్సాహపడతాడు, అట్టి గుణాలను వికసింపచేసుకుంటాడు. కానీ ఇతరులను పొగడటంలో కూడా సంయమాన్ని పాటించాలి. వారిని ఆకాశానికి ఎత్తేంత పొగిడేసి అహంభావానికి లోను కానివ్వరాదు. ప్రశంస చాలా సున్నితమైనది. అందుకే మనం భగవంతుడు, గురువును మాత్రమే ప్రత్యక్షంగా పొగడగలము. బంధుమిత్రులను సమక్షంలో పొగిడే బదులు ఇతరుల ఎదుట మెచ్చుకోవాలి. గుర్రాన్ని స్వారీ చేసిన తరువాత వీపు మీద తట్టినట్టే పనివారిని పని పూర్తి అయ్యాక పొగడాలి. కొడుకుని ఎప్పుడూ పొగడకూడదు అని మన పెద్దలు అంటారు. ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్రబాంధవాః కార్యాంతే దాసభృత్యాశ్చ సుపుత్రో నా కదాచన. నేను మీ మీద జారీ చేసిన తప్పుల పట్టికకు ఇది సమర్థన. మన పిల్లలను మనం ఎప్పుడూ పొగడకూడదు.
మన పిల్లలను మనం తిట్టవచ్చు అని శాస్త్రం చెప్పింది కనుక మీ తప్పులు పట్టడంలో ఏ దోషమూ లేదు. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇట్లు వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర. జై